హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసారు కదా. నాకంటూ గూగుల్లో ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నానని పెట్టాను. ఇది యాక్చువల్గా ఊరికే ఒకరోజు సరదాగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను అనమాట నా పేరుతో. సెర్చ్ చేస్తే ఏమొస్తుందో చూద్దామని చెప్పి సెర్చ్ చేస్తే మొత్తం ఒక 3-4 పేజెస్ మొత్తం నా డీటెయిల్సే ఉన్నాయి. ఐ మీన్ నా వీడియోసే ఉన్నాయి. నిజంగా భలే హ్యాపీగా అనిపించింది అసలు. చెప్తాను మొత్తం అన్నీ ఏమేమి వస్తున్నాయి ఏంటనేది కూడా చెప్తాను అండ్ చూపిస్తాను కూడా మీకు. నా నేమ్తో సెర్చ్ చేస్తే మొత్తం గూగుల్ ఫస్ట్ పేజ్లో ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ తప్ప మిగతావన్నీ కూడా మొత్తం నావే వస్తున్నాయి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బ్లాగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అండ్ నేను ఫస్ట్లో యాక్చువల్గా నా ఫస్ట్ ఛానల్లో నా పేరుతో పెట్టుకుంటే నా పేరు సర్నేమ్ మాధురి పరుచూరి అనేసి పెట్టుకున్నాను అనమాట. ఛానల్ పేరు పెట్టుకుంటే కొంతమంది నీ పేరుతో ఎవరు సెర్చ్ చేస్తారు, అసలు నీకు వ్యూస్ ఎట్లా వస్తాయి అది ఇది అని అడిగారు. ఇక్కడ సెర్చ్ చేయడం ఎప్పుడు సెర్చ్ చేస్తారు, మన ఛానల్ పాపులర్ అయిన తర్వాతే కదా వాళ్ళు సెర్చ్ చేసేది. సో మనం పెట్టే కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా రీచ్ వస్తుంది అనేసి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. అప్పట్లో నాకేం తెలియదు ఇదంతా కూడా. ఇప్పుడంటే ఏదో చూసి కొన్ని ఇన్నాళ్ళు ఉండడం వల్ల ఏదో కొంచెం నాలెడ్జ్తో ఈ టెక్ ఛానల్ పెట్టాను కానీ అప్పట్లో నాకు అసలు ఇంత నాలెడ్జ్ కూడా ఏం లేదు. నాకేంటంటే నా పేరుతోనే పాపులర్ అవ్వాలి అనేది నా ఇదనమాట. సో మనకి నా పేరే పెట్టుకున్నాను. మొత్తానికి ఆ పేరుతో సెర్చ్ చేస్తేనే గూగుల్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఇదేమన్నా పెద్ద క్రెడిటా, దీని గురించి కూడా వీడియో చేయాలా అని అనుకోవచ్చు మీరు. ఇది నాకు చాలా పెద్ద క్రెడిట్ ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఇదేం నాకు ఒక రోజులో, ఇప్పుడు నాకేం ప్రొఫైల్ లేదు, ఏం లేదు. నేను ఊరికే ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ కూర్చుంటే నా పేరుతో సెర్చ్ చేస్తే ఏం ఉండదు. కానీ ఇదంతా ఇట్లా ఇన్ని పేజెస్, ఈ ఫేస్బుక్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ బ్లాగ్, 2 ఛానల్స్, ఇవన్నీ అంత ఈజీ కాదు అండ్ చాలా కష్టపడ్డాను దీనికోసం కూడా నేను. సో అసలు వీడియోస్ అయితే చెప్పాలి అంటే ఈరోజు డేట్ వచ్చేసి June 13th. సో ఈరోజు 10 వీడియోస్ షూట్ చేస్తున్నాను ఈ ఛానల్ కోసం, టెక్ ఛానల్ కోసం. సో దీంతో నాకు August 1st వరకు వీడియోస్ ఉంటాయి. ఈరోజు June 13th అయితే August 1st వరకు వీడియోస్ షెడ్యూల్ అయిపోతాయి అన్నమాట ఈ వీడియోస్ చేస్తే కనుక. సో నేను అంత ప్లాన్డ్గా ఉంటాను వీడియోస్ విషయంలో. అండ్ దాని తర్వాత ఖాళీగా ఏం కూర్చోను. నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ కోసం ఇంకా రెడీ చేస్తూనే ఉంటాను. సో ఇంతలాగా టైం స్పెండ్ చేసి 2 ఛానల్స్ కోసం, 2 ఛానల్స్ అంతే, దాంట్లో వారానికి ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అంతకంటే ఇంకా కుదరని పని అది. అండ్ దాంట్లో కూడా కుకింగ్ వీడియోస్ రీసెంట్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ పోస్ట్ చేస్తున్నాను కుకింగ్ షార్ట్స్. 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా చెయ్యాలి అనేది నా టార్గెట్ అనమాట. సో అది అందుకు చేస్తున్నాను అందులో కూడా షార్ట్స్. సో నేను అంత పడ్డాను కాబట్టి నాకు అది చూడంగా, నా పేరు చూడంగానే ఊరికి సరదాగా సెర్చ్ చేశాను. భలే హ్యాపీగా అనిపించింది అనమాట. యూట్యూబ్ అంటేనే అసలు ఒక పెద్ద ఇది కదా. అంటే దీని గురించి తెలుసుకోవాలంటేనే బోల్డంత ఉంటుంది యూట్యూబ్ అంటేనే. అసలు బ్లాగ్ అయితే ఇంకా ఎక్కువ అనమాట. అసలు అంటే అలాంటి ఒక బ్లాగ్ ఉంటుంది, దాని నుంచి కూడా రెవెన్యూ వస్తుంది, ఇదంతా కూడా నాకు స్టార్టింగ్లో ఏం తెలియదు అసలు. ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, ఇట్లా బ్లాగ్లో కూడా రెవెన్యూ వస్తుంది, మనం రాయొచ్చు అని చెప్పి. అయితే నేను సరే మనకి ఎట్లాగో ఇవి ఉన్నాయి కదా, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, కుకింగ్ బ్లాగ్స్ లాగా రాద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ ఎలా స్టార్ట్ చేశానో ఏంటి అసలు ఏమి నాకు కొంచెం కూడా ఐడియా లేదు. ఫస్ట్ వర్డ్ ప్రెస్లో చేశాను అనమాట. ఆ వర్డ్ ప్రెస్లో మనీ పెట్టాల్సి వచ్చింది అండ్ చాలా అమౌంట్ పెట్టాల్సి వచ్చింది. అది నాకు తెలియదు. తర్వాత ఇంకా క్లోజ్ చేస్తున్నది. మనకి బ్లాగర్లో ఫ్రీ అనమాట. బ్లాగర్ అంటే గూగుల్ వాళ్ళది. సో బ్లాగర్లో ఫ్రీ, అసలు ఏముండదు, ప్రాసెస్ కూడా ఏముండదు, అసలు క్రియేట్ చేసి పోస్ట్ చేయడమే అంతే. దానికి కూడా మానిటైజేషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ ఆ రూల్స్ కూడా అసలు తెలీదు. ఊరికే ఏదో అప్పటికప్పుడు సెర్చ్ చేసుకుని ఇలా ఉండాలి అని చెప్పి అలా సెట్ చేసుకుని మానిటైజేషన్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు మానిటైజేషన్ అయిన బ్లాగ్ కూడా ఉందన్నమాట. కానీ అంత పట్టించుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు అది. సో ఆ బ్లాగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట అందులో. ఆ బ్లాగ్కి కూడా మానిటైజేషన్ 4 times రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదు. 5th time అదే అయ్యింది ఆటోమేటిక్గా. సో అలా ఉంటుందన్నమాట ఆ బ్లాగ్తో. ఎందుకు రిజెక్ట్ అయ్యింది, అందులో కూడా సేమ్, మనం వేరే వాళ్ళు ఏయో కాపీ చేసి పెడితే అవ్వదు, మానిటైజేషన్ అవ్వడం ఉండదు. సో అట్లా ఏదైనా సరే మనం ఓన్గా రాయాలి. అక్కడ కూడా మనం ఓన్గా రాస్తేనే. అండ్ రీసెంట్గా నాకు అంత రాసే టైం లేక ట్రావెల్ బ్లాగ్ వీడియోస్ నేను అందులో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట, వీక్లీ ఒకటి వచ్చేలాగా. సో అట్లా మనకి బ్లాగ్ కూడా మానిటైజేషన్ అవ్వడం అనేది అది ఒక కళ అనమాట నాకైతే. ఆ బ్లాగ్ అయితే అంటే అసలు అవ్వదనే వదిలేసాను కొన్ని రోజులు అయితే. ఒక 1 year పాటు వదిలేసాను. 1 year తర్వాత సరే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి చేసి అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేస్తే అయ్యిందనమాట. రీజన్ ఏంటనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు.
ఎందుకంటే ముందున్నాయన్నీ నా పోస్ట్సే, తర్వాత ఉన్నాయి కూడా నా పోస్ట్స్ అండ్ సేమ్గానే రాశాను అంతా కూడా. మరి ఎందుకయింది అనేది అయితే అర్థం కాలేదు. ఇదంతా కూడా ఏమి చిన్న జీరో నాలెడ్జ్తో చేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఊరికి అక్కడ కొన్ని కొన్ని అయితే అసలు మనకి అర్థం కాని కూడా అర్థం కావు, అసలు చదివినా కూడా అర్థం కావు కొన్ని కొన్ని. ఏదో అట్లా చేసుకుంటూ వెళ్ళాను. మొత్తానికి మానిటైజేషన్ కూడా అయ్యింది బ్లాగ్లో కూడా, అండ్ ఫేస్బుక్లో కూడా మానిటైజేషన్ అయ్యింది. ఫేస్బుక్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఫేస్బుక్ మానిటైజేషన్ ఎట్లాగా ఇది అనేసి. ఇది వరకు మనకి రూల్ ఉండేది, నేను చేశాను, వీడియో కూడా చేశాను ఇంతకుముందు. రూల్ అంటే లైక్ ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి, లేదా ఇన్ని వ్యూస్ ఉండాలి అనేసి అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అదేమి లేకుండానే మానిటైజేషన్ ఇచ్చేస్తుంది ఫేస్బుక్ కూడా. నేను 2024 నవంబర్ 15th, నాకు బాగా గుర్తు డేట్ కూడా. నవంబర్ 15th మానిటైజేషన్ అయినట్లుగా నాకు మెయిల్ ఇది వచ్చిందనమాట, నోటిఫికేషన్ వచ్చింది కంటెంట్ మానిటైజేషన్ అయినట్లుగా. నేను అప్పటికి వీడియోస్ ఆపేసి 6 months అయింది. అప్పుడు ఎందుకు మానిటైజేషన్ వచ్చిందో కూడా నాకు అర్థం కాలే. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్లో మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు క్రియేట్ చేసింది ప్రొఫైల్ కాదు, పేజ్ క్రియేట్ చేయాలి. పేజ్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయండి వీడియోస్. పేజ్కి మానిటైజేషన్ చేసుకోవచ్చు, మానిటైజేషన్ అవ్వద్దు అనమాట. సో అట్లా యాడ్స్ ఆన్ రీల్స్ అని, కంటెంట్ మానిటైజేషన్ అని, అందులో మనకైతే ఈ ఫొటోస్కి కూడా వస్తుంది రెవెన్యూ. అందులో ఫొటోస్ పెట్టచ్చు, స్టోరీస్ పెట్టచ్చు, అన్నిటికీ కూడా రెవెన్యూ ఉంటుంది. కానీ నేను పెద్ద పట్టించుకోవట్లేదు దాన్ని. ఈ రీల్స్ ఒకటి మాత్రం పోస్ట్ చేస్తున్నాను అనమాట. పోస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మానిటైజేషన్ అయితే లేదు మనకి, ఇంకా ఎప్పుడో ఇస్తాడు అంటున్నారు కానీ ఇంకా అయితే రాలేదు. యాడ్స్ ఆన్ రీల్స్ రావాలి వస్తే కనుక. సో అదే ఇప్పుడైతే ఈ పేజ్ అయితే చూపిస్తాను మీకు. అండ్ కావాలంటే మీరు కూడా మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకుని చూడండి, సరదాగా తెలుస్తుంది కదా అసలు మీ ఛానల్ వస్తుందా లేదా ఏంటి అనేది. అండ్ చూసిన తర్వాత రాలేదనుకోండి, మళ్ళీ నా ఛానల్ రాలేదు నేనేం చేయాలి అనేసి మాత్రం అడగండి. ఇక్కడ నేనేం చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చింది అదంతే. ఎందుకంటే నేను ఎప్పుడో భూమి పుట్టక ముందు యూట్యూబ్లోకి దిగాను. 6 years బ్యాక్ స్టార్ట్ చేస్తే చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే మన కంటెంట్ నచ్చి ఎక్కువ సార్లు సెర్చ్ చేసినా కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుద్ది అనమాట. అది ఇప్పుడు నేను ఈ టెక్ రిలేటెడ్ చేయడం స్టార్ట్ చేసిన ఆ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. మాధురి పరుచూరి టెక్ ఛానల్ అని సెర్చ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా దానికి నోటెడ్ అయిపోయింది అనమాట. ఆ విధంగా అయినా అయి ఉండొచ్చు. అసలు మీ ఛానల్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా. అండ్ ఇప్పుడు ఆ పేజ్ చూపిస్తాను నేను. సో మాధురి పరుచూరి అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చిందనమాట. 54.5K ఫాలోవర్స్ అయితే ఉన్న సబ్స్క్రైబర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్. ఇది కూడా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలే. అలాగే ఫొటోస్ ఇవన్నీ కూడా యూట్యూబ్ వీడియోస్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అనమాట. ఇమేజెస్ కూడా ఇది ఇమేజెస్. అలాగే ఇది వచ్చేసి నా మాధురి రెసిపీ బుక్. అంటే నేను నా వీడియోస్ అన్నిటికి కలిపి ఇది పెట్టుకున్నాను అనమాట. అంటే కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో అయితే పెడతానమాట. ఇది ప్లేలిస్ట్ మాధురి రెసిపీ బుక్ అనేది. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మాత్రం నావి కాదు, అదొక్కటే వేరే వాళ్ళదనమాట. ఇది ఇన్స్టాగ్రామ్, అలాగే ఇది యూట్యూబ్, ఇది ఇన్స్టాగ్రామ్. సో ఇట్లా ఒక 4 pages వరకు చూశాను అనమాట ఆ రోజు. మొత్తం అన్నీ కూడా ఇవే అయితే వచ్చాయి. సో భలే హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మన పేరుతో ఇవన్నీ ఉండడం అనేది అదొక మంచి థ్రిల్గా అయితే అనిపించింది అనమాట. సో మీ పేరుతో మీరు సెర్చ్ చేసి చూసుకోండి, తెలుస్తుంది.